రాలేదు మాకు, అందుకని వంట మానేసి ఇప్పుడు సంక్రాంతి కడతా ఉంటే సంక్రాంతి 2 నెలలే ఉంది కదా అప్పుడు పెళ్లి చేసినాం. సంక్రాంతి ముందు చేసావు ఎంత 2 నెలలు ఇప్పుడు ఏం కొనలా. ఇంకా బిడ్డకి సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఏమైనా పూజా పురస్కారాలు ఏం చేసాం. 2 తలకాయలు గిలకాయలు కొబ్బుళ్ళు గిబ్బుళ్ళు వేసే ఏదైతే ఏముంది. అవును, కచ్చిగా తిందాం. అసలు బామ్మది చికెన్ పొగుడు మీద పేవలాగిందంట. సమకానికైకమ్మో అల్లం పేస్ట్ వేసాడు, అదేదో వేసాడు, మసాలా గిసాలా కారం ఉప్పు సాల్టు, జీడిపప్పు కూడా కలిపేశారు. అది పుదీనా కొబ్బరి వేసారు. కొంచెం ఏ పాకు రావాలి కదా, చికెన్ పొగడు అప్పుడు రెడీ అవుతుందా? కంగారు పడి వచ్చేసావా? బాగా మసాలా గీసాలు బాగా ఎక్కువ వేసి గట్టిగా వేసి నాటించి ఇప్పుడు నూనెలు వేస్తాం ఫ్రెండ్స్. బాగా అప్పుడు నూనెలో వేసేస్తున్నాం చికెన్ పకోడీ వేసి. రొయ్యలేం పడతలేదు గడ్డన, గాజులేం పడతలే, తక్కువ. అయ్యో పిచ్చి పీతలు పడుతున్నాయి ఎక్కువగా. మడ పీతలు పడుకున్నాను, పిచ్చి పీతలు పడుతున్నాయి, గాజులు పడతా తక్కువ. అప్పుల్లోనే పట్ట బాగా. పైకమ్ము బాగా మసాలా గీసాలు బాగా తట్టించి నాటు కూడా పొగడి అదిరిపోయి సార్. చూడు తగింది బాగా. बोलो भैया बोलो बोलो लोकल डाले आधा किलो देना था, 20 रुपये लेके आया था। आधा किलो डालेगा ना, वो आधा किलो है ना। लोकल दोनों एक ही रेट है भाई, वो लेयर का बायलर का एक ही 100 रुपये. आप आधा किलो ఇవి 100 రూపాయలు కొట్టాడు, 500 కొడతాను లేవు అంటున్నాడు. 100 రూపాయలు నాకు కొట్టేది లేదు కదా, 500. అయిపోయింది చికెన్ పకోడీ.